ఏదో తేడాగా ఉందేంటి? అరేరే ఏంటి హడావిడి ఏంటి హంగామా అనుకుంటున్నారా? ఇదైతే ఆడాళ్ళు మీకు జోహర్లు అనే ప్రోగ్రాము ఖమ్మంలో షూట్ జరుగుతుందండి. ఇది వచ్చేసి గుర్రం ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అసలు మాకు తెలియగానే చాలా ఎక్సైటెడ్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది 11:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇక్కడంతా ఫస్ట్ రౌండ్కి నిండిపోయారు. ఇంకా తప్పక మేము సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఫస్ట్ రౌండ్ జరుగుతుంటే ప్రాణం అంతా ఇక్కడే గుంజేస్తూ ఉంది. నిజంగా ఒక షూట్ వెనక ఒక ఎపిసోడ్ వెనక ఎంత కష్టం ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి. ఎంతమంది కెమెరామెన్స్ దాన్ని ఫాలో చేసేవాళ్ళు, దాన్ని కరెక్ట్గా నడుస్తుందా అని చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అండి. ఇదైతే ఫస్ట్ రౌండ్కి అందరు లేడీస్ అందరూ రెడీ అయ్యి వచ్చారు. ఎంత మహాలక్ష్ములాగా ఉన్నారండి అందరు చూడడానికైతే. ఇక్కడ వీళ్ళందరూ కూడా షూట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు సౌండ్ ఎలా వస్తుందని చూసుకోవడానికి, కెమెరా రన్ అవుతుందా ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉన్నారు. చక్కగా చూడడానికైతే భలే ఆనందంగా అనిపించింది. నేనైతే ఇలా రెడీ అయ్యి వచ్చానండి. సింపుల్గా ఆండాల్ సిల్క్లు తీసుకున్న శారీ కట్టేసుకుని ఒక చిన్న సౌకర్ పెట్టేసుకున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. చాలా సూపర్గా హ్యాపీగా అనిపించింది. ఎక్కడో జరిగే షూటింగ్స్ ఇవన్నీ మనం చూడం కదండి. కరెక్ట్గా మన ఊళ్ళోకి వచ్చి మనకి ఇలా జరుగుతూ ఉంటే చూస్తే కూడా మంచి ఆపర్చునిటీ అనిపించింది. అట్లీస్ట్ చూసైనా వెళ్దాం అన్నట్టు వచ్చాను. బట్ చూడడమే కాదు, పార్టిసిపేట్ చేయడమే కాదు, అందులో విన్ అవ్వడం కూడా జరిగింది. ఎంత హ్యాపీయో. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇలా కెమెరామ్యాన్ వచ్చి అందరినీ ఇలా చూస్తున్నారు. అందరూ హాయ్ చెప్తూ ఉన్నారు, క్లాప్స్ కొడుతున్నారు. అసలు ఒక ఎపిసోడ్ ఎలా జరుగుతుందో చూడడానికి కూడా మంచి అవకాశం అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా జరుగుతుంది. అండ్ మమ్మల్ని అయితే ఇక్కడ ఉండని లేదండి. ఫస్ట్ రౌండ్ జరుగుతుంది, మీరు అందరు అక్కడ రూమ్ ఇచ్చాం, అందులోకి వెళ్ళండి అన్నారు. మేము యాంకర్ అవిని చూసిన ఆనందంలో నేను కూడా యాంకరింగ్ మొదలు పెట్టేశాను. లోపలికి వెళ్ళి ఉత్తగా ఉండడం కాకుండా వీళ్ళందరినీ రకరకాల క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టేశాను. మేడం మీరందరూ సెకండ్ రౌండా? సెకండ్ రౌండ్కి రెడీ అయ్యారా? మీకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? అవునా? మీ లైఫ్లో మీరు ఏమైనా సాధించి మీరు గొప్పగా చెప్పుకునే సందర్భం మీ లైఫ్లో ఏమైనా ఉందా? ఏముందండి? ఇది రావడమే ఇంకా స్పెషల్ అంటారా? అవునా? ఓన్లీ హౌస్ వైఫ్సేనా? ఇంకా స్పెషల్గా ఏమైనా చేస్తూ ఉంటారా? ఏంటండి? వంటలా? అది కూడా నిజంగానే స్పెషల్ టాలెంట్ కదా. హాయ్, మీలో మీకు ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? స్పెషల్ టాలెంట్స్ అంటే పెద్దగా ఏం లేదు. హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ ప్లస్ సాఫ్ట్వేర్. వెరీ నైస్. ఇంకా ఇంట్లో చూసుకుంటున్నా. ఓకే మేడం, మీకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? ఓన్లీ హౌస్ వైఫ్. మీకు నిజంగా చూస్తుంటే ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మమా? గాంధీ చౌక్. ఒక్కొక్క ఏరియా నుంచి మీకు ఎలా మెసేజ్ వచ్చాయి? ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరు ఫార్వర్డ్ అయ్యాయా? ఓకే. ఏం పేరండి మీ పేరు? నా పేరు వాసవి. మీ పేరండి? మీ పేరు? సునీత. నా పేరే పెట్టుకున్నారా? మీ పేరండి? సరిత. మా వదిన పేరు. మీ పేరండి? మీరు కూడా మ్యారీడేనా? అదే అట్లా కనిపించట్లేదు, అందుకే అడుగుతున్నా. ఎడ్యుకేషన్. వెరీ నైస్. మీరండి? విద్యారాణి. ఆమె దగ్గరేనా మీరు చదువుకునేది? ఇప్పుడు అక్కడ ఏం పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా స్పెషల్గా డ్యాన్స్ వేస్తారు? ఇప్పుడు ఒక చిన్న బిట్ వేయగలరా? ఎందుకు? అవునా? లేదంటే ఇక్కడ వేస్తే అక్కడ సేమ్ కాపీ అయిద్దనా? అవునా? చాలా యాక్టివ్గా ఉన్నారండి మీరు.
అందరితో అలా మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామండి. ఇంట్లో పనులు బాధ్యతలు ఏమీ అన్నీ మర్చిపోయి సూపర్గా ఎంజాయ్ చేసాం. అక్కడ కూర్చున్నామనే కానీ ప్రాణం అంతా ఇటే లాగుతుంది. యాంకర్ రవి చక్కగా అందరితో డ్యాన్స్ వేపిస్తున్నాడు. నా ఎంట్రీ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము ఉత్తగా అక్కడ నిలబడి అందరూ ఇరుకిరుకుగా ఉంటుంటే ఒకసారి అందరు జరుగుతారా తొయ్యమంటారా అని చెప్పేసి అన్నాను అనమాట. అది విని ఆ డైరెక్టర్ గారు నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత యాంకర్ రవితో అలా మాట్లాడడం అవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. మీ పేరు ఏంటంటే ఇలా సునీత అని చెప్పాను. ఏం చేస్తుంటారంటే మీలాంటి వాళ్ళ మీద పంచులు వేస్తూ ఉంటానని అన్నాను. అసలు నిజంగా అవన్నీ ఎలా వచ్చాయో ఏంటో నాకే అర్థం కాలేదు. నేను ఒక యాసలో మాట్లాడితే ఏంటి మీరు ఖమ్మమేనా, ఏంటి రాయలసీమ యాస మాట్లాడుతున్నారంటే ఆ వాటర్ ఎక్కువ అయ్యాయని చెప్పి పనిచేసాను. ఎంత బాగా మమేకమయ్యాను. ఏదన్నా అనగానే దానికి ఎమ్మటే స్పాంటేనియస్గా భలే జోకులు వేస్తున్నారు. నేను ఈ ఎపిసోడ్స్ ఇవన్నీ చూడముందుకు ఇక్కడికి రాకముందుకు అనేది అనుకునేదాన్ని కదండి. అన్నీ డైరెక్టరే చెప్తూ ఉంటాడు, చెవులో మైక్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా అని అనుకునే. కానీ నిజంగా ఆ స్పాంటేనిటీ చూసేసి నిజంగా అనిపించింది యాంకర్స్ అంటే ఇలానే ఉంటారేమో అనుకుని. నిజంగా ఎంత కష్టపడుతున్నారంటే ఒక ఎపిసోడ్ జరగాలంటే మధ్యలో టచ్అప్స్ కానీ ఒక గేమ్ పెట్టాలంటే దానికి ముందే ప్రిపరేషన్స్ కానీ ఒక ఎపిసోడ్ వెనక ఎంతమంది కష్టం ఉందో అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి. అండ్ మనకి ఇలా ఎపిసోడ్ జరుగుతుంటే మధ్యలో ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటారు కదా, అది అయితే ఫేక్ మనీ ఇస్తారండి, రియల్ మనీ ఇవ్వరు. తర్వాత ఏం చేస్తారో ఏంటో అనేది ముందు చూపిస్తాను. ఇక్కడైతే ఒక గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు చక్కగా. ఇలా లేడీస్ అందరూ ఎలా ఆడారంటే చిన్నపిల్లలు అయిపోయారండి అందరూ కూడా. ఎవరికి వాళ్ళే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఒక గంటన్నర వ్యవధిలోనే ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకొని ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ సెకండ్ రౌండ్ పార్టిసిపెంట్స్ అండి. వీళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే హీరోయిన్స్ లాగే అనిపిస్తూ ఉన్నారండి. నిజంగా నేనే అలా తయారయ్యొచ్చునుగా ఓవర్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ మంచిగా అందరూ కూడా చాలా బాగా నీట్గా చాలా బాగా డీసెంట్గా తయారయ్యారు. చూడడానికి మంచిగా అనిపించింది. ఇలా ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వీళ్ళ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా నా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాకు చాలా భయం వేసింది వాళ్ళందరినీ చూసి ఎలా ఉంటుందో ఏంటో అని. అండ్ ఇంకా సెలెక్ట్ అవుతామా లేదా అని కూడా ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నాము. అయితే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారేమో అని అనిపించింది. కానీ అస్సలు అలా కాదండి. ఇంకా యాంకర్ అవి చెప్తాడు కదా మంచిగా డ్యాన్స్లు వేయండి, ఎవరైతే మంచిగా వేస్తారో వాళ్ళని తీసుకొస్తాను అలా అంటారు కదా. ఎవరైతే నిజంగా యాక్టివ్గా డ్యాన్స్ కానీ లేదంటే ఏదైనా యాక్టివిటీ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఇలా అవుట్డోర్లోనే జరుగుతుంది. ఇంకా సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేశారండి. అండ్ దీంట్లో నేనైతే ఫస్ట్ రౌండ్లోనే విన్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇద్దరికి కలిపి 3,000 రూపాయలు, చెరొక్క 1,500 రూపాయలు వచ్చాయి. గుర్తుగా ఉంటుంది కదా అని నేనైతే ఆండాల్ సిల్క్లో షాపింగ్ చేశానండి. విన్ అయిన ప్రైజ్ మనీతో శారీ షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ వీడియో కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లలో షేర్ చేస్తాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా అక్కడ డ్యాన్స్లు వేస్తారు కదా అవన్నీ ప్రాక్టీస్ చేపిస్తారా ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ లేదండి. లేడీస్కి అక్కడికక్కడే స్పాంటేనిటీగా డ్యాన్స్లు అన్నీ చేసేస్తూ ఉంటారు. నేనైతే ఇది వెళ్ళక ముందు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వాళ్ళే చెప్తారు అవన్నీ అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అవన్నీ కూడా మనంతటా మనము చేసిన ఎపిసోడ్స్ అని అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ మా వదిన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూస్తే అసలు ఆఫ్ కెమెరాలో ఏం జరుగుతాయి, ఏమైనా సలహాలు ఏమన్నా ఇస్తారా అవన్నీ కూడా చూడొచ్చు. చాలా చాలా ఫన్నీగా అన్ని ఇన్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. ఆ గ్రీన్ అడకింది ఇది కూడా వేసారు అనుకోండి డ్రా అయిపోతుంది. కనీసం మనం ఓడిపోం, అదే ఆలోచించు. ఓకేనా? ఒక మంచి పాట పాడు నీ వాయిస్ తో. 3, 2, 1 గో. పాట వద్దు వేసి వద్దు వేసి ఎవరిని చంపుతున్నావు? ఎవరిని? మీ గ్రీన్ అటు వెళ్ళిపోండి మేడం. మీరు అక్కడే ఉండండి. క్లాస్ కూడా అందరూ నమస్తే. డబ్బులు తెలుసుకున్నాను ఎంత ఇచ్చారని కన్ఫ్యూజనా. 3, 2, 1 యాక్షన్. ఓకే, సో సూపర్ ఎపిసోడ్ ఖమ్మంలో ఇంకో ఎపిసోడ్ అందంగా అద్భుతంగా జరిగింది. మీరు ఎంజాయ్ చేశారా? వచ్చినప్పుడు బాగానే అల్లరి చేశారు. ఇప్పుడేమైంది? చెయ్యి ఇలా పెట్టాలి అంటే వినపడదు కదా. మీరు సూపర్ అన్నా వినపడదు, అందుకే ఆయన మళ్ళీ అడిగారు. ఇలా అంటే అర్థమైంది. ఇప్పుడు అడిగన్నా ఎలా అనిపించింది ఎపిసోడ్? థ్యాంక్ యూ. మా ఖమ్మంలో ఇలానే ఎనర్జీ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఆడవాళ్ళు మీకు జోహర్లు. కీప్ లవింగ్. గెలిచిన వాళ్ళు రవితేజ దగ్గరకు రండి, పేరు రాసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
అలా హ్యాపీగా జోష్గా మా ఎపిసోడ్ కూడా అయిపోయిందండి. అండ్ ఇక్కడ ప్రైజ్ మనీ ఇస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదండి, ఫేక్ మనీ ఇస్తారు గేమ్ ఆడేటప్పుడు అని. ఎందుకంటే పోగొట్టుకున్న ఒకళ్ళ లేక తప్పు వచ్చిన తేడా ఉండి అడుగుతారు కదా, అందుకని చెప్పేసి ఫేక్ మనీ ఇస్తారు. దాని తర్వాత ఇలా సిగ్నేచర్ చేయించుకొని మన ఆటోగ్రాఫ్ తీసేసుకొని తర్వాత రియల్ మనీ ఇస్తారు. చక్కగా అసలు నేను అనుకునేదాన్ని అసలు డబ్బులే ఇవ్వరు, ఉత్తగానే అట్లా ఎపిసోడ్లో జరుగుతాయని, కానీ నిజంగానే డబ్బులు లెక్క పెట్టి కరెక్ట్గా ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈటీవీ వాళ్ళకి మన ఫోన్ నెంబరు మన పేరు అవన్నీ కూడా రాసుకుంటారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈటీవీలో ఒక్కసారి వర్క్ చేశాను అనే హ్యాపీనెస్ అయితే మనసులో నిండిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ జరిగే షూటింగ్ అంతా ఇలా ఖాళీ ప్లేస్లోనే ఒక సెట్ లాగా వేసి చేస్తారు. ఎంతమంది ఉన్నారో అండి వీటికి పనిచేసే వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా సెకండ్ రవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పార్టీ కూడా చేసుకున్నాం. అవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు చూస్తారు. అండ్ ఇక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా లెక్కేస్తుంది. నాతో పాటు పార్టిసిపేట్ చేసిన తనే అండి, చాలా మంచిగా సపోర్ట్ చేసింది. తన వల్ల కూడా మేము డబ్బులు తీసుకున్న ఆనందంలో చంద్రముఖిలాగా చేస్తుంటే వెనకాయ చూడండి ఎలా చూస్తున్నాడు. మేమిద్దరం పార్టిసిపేట్ చేసామని గుర్తుగా ఉంటుందని ఇలా ఇద్దరం వీడియో తీసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ రౌండ్ విన్నర్ ఆడవాళ్ళు, మీకు జోహార్లు మనీ. ఇంకా ఆడి పాడి డ్యాన్స్లు వేసి అలిసిపోయాం. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. మాకేమో అనుకొని తప్ప వెళ్ళి ప్లేట్ పట్టుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ వాళ్ళు తింటున్నారు. అందుకని చెప్పేసి సైలెంట్గా వాటర్ తాగి ఇంకా పక్కకు వచ్చేసాం. ఇక్కడ వాళ్ళ సెట్ బాయ్స్ వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళు లంచ్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడైతే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకా థర్డ్ రౌండ్ కూడా జరుగుతూ ఉందండి. అండ్ తినైతే ఐలైక్య మా బజార్లోనే ఉంటుంది. అండ్ ఇలా అందరూ కూడా థర్డ్ రౌండ్కి రెడీ అయిపోయారు. అండ్ అనుకోకుండా మా ఇంటర్ ఫ్రెండ్ కూడా నన్ను గుర్తుపట్టి సునీత అని చెప్పేసి మందలించింది. తన పేరు రాజేశ్వరి. తిని చూపిస్తాను. తినే అండి రాజేశ్వరి. మా ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నప్పుడు మా ఇంటర్ ఫ్రెండ్ అంట. తన పేరు రాజలక్ష్మి. నేనైతే గుర్తుపట్టలేదు, తను గుర్తుపట్టి మంచిగా మందలించింది. ఇలా అయితే అందరు కలిసి ఫోటోలు పోజులు ఇవన్నీ జరుగుతున్నాయి. మనం అప్పుడప్పుడు ప్రోగ్రాంలు చూస్తూ ఉంటే ఇలా పార్టిసిపేట్స్ కూడా చేస్తూ ఉంటారు కదండి. తిని కూడా కూచిపూడి డాన్సర్ అంట. తను కూడా అవకాశం వచ్చింది కదా ఇలా వాడుకుందా అని చెప్పేసి తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. చాలా బాగా తయారైంది కదండి, మహాలక్ష్మిలాగే ఉంది. అదే అంటూ ఉంటే నవ్వుతుంది. తినైతే మాకు తెలిసిన ఆంటీ అండి, తను కూడా వస్తే హాయ్ చెప్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎడిటింగ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇలా చేస్తూ ఉన్నారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎలా ఎంజాయ్ చేసాం ఇప్పుడు చెప్తాను. ఫైనల్ గా మేము ఫస్ట్ రౌండ్ లో లెవెల్ 1 లో మేము విన్ అయ్యాము. వీళ్ళు కప్పులు మా మనుషుల హృదయాలు గెలుచుకున్నారు. మేము ఓన్లీ క్యాషే. బాయ్ బాయ్. మీ పేరు? వీణా. వీణా నిజంగా మస్తు డైలాగ్ చెప్పింది తెలుసా, వీణా అంట. నా పేరు వాసవి. వాసవి అంటే వీళ్ళ హృదయం, వీళ్ళ ఆయన హృదయం గెలుచుకుంటాను. చాలా పడుతుంది వాన. నా పేరు వీణా. ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మేమైతే సూపర్ గా ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్షిప్ కలిసింది. అవును నిజంగానే. నిజంగా ఫోన్ నెంబర్స్ కూడా మార్చుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇది ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అనమాట. నేను గెలిచిన సందర్భంగా ఐస్ క్రీమ్స్ పార్టీ చేసుకుంటున్నాం. పుష్ప తగ్గేదేలే. ట్రీట్ ఐస్ క్రీమ్ ట్రీట్. నేను గెలిచిన సందర్భంగా ఐస్ క్రీమ్ తింటా ఉన్నాం. జోహార్లో గెలిచిన వాళ్ళ సందర్భంగా మాకు ఇచ్చిన ఐస్ కోలా ట్రీట్. అబ్బో సూపర్. బాయ్ బాయ్. హాయ్. మా వదిన కూడా వచ్చింది నాతోటి. ఫుల్ ఎంజాయ్ చేసాం. చూసారా ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వచ్చేసి థర్డ్ రౌండ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరు అక్కడ లంచ్ చేస్తూ ఉన్నారు. ఎలా ఎంజాయ్ చేసావు వదిన? సూపర్ సూపర్. ఎస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. కీప్ లవింగ్. బాయ్ బాయ్.